వెళ్తున్నాం. హసిబాద్ వెళ్ళంగా రివర్స్ తీసుకోగా నేను చూసుకోక రాజశేఖర రెడ్డి గారు, నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే. ఈరోజు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొత్తగా చూసేవాళ్ళు. ఇప్పుడైతే నేను హసిబాద్
అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రాంతంలో నిలబడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అప్పుడెప్పుడో 89లో వచ్చాను ఇక్కడికి, ప్రోగ్రామ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు బాగుందండి ముందు మళ్ళీ ఇప్పుడు మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నాకెంతో ఇష్టమైనటువంటి ఒక కుటుంబ సభ్యుల్లాగా మేమందరం డైలీ కలుసుకుంటూ ఉంటాం. అలాంటి సాయి కుమార్ అన్నకి కొమరం భీం జాతీయ పురస్కారం జరుగుతూ ఉందంటే వెంటనే నాగవాళ్ళ సురేష్ అన్న చెప్పగానే సాయన్న ఇంత మంచి అవార్డును అందుకుంటున్నందుకు నేను వస్తాను అని చెప్పేసి వెంటనే రావడం జరిగింది. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మా అక్కగారు అండ్ మిగతా అన్నయ్యలు అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి ఆఫీసర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అక్కగారు ఆల్రెడీ అందరి పేర్లు చెప్పారు కాబట్టి మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయడం కరెక్ట్ కాదు. సమయం వృధా చేయకుండా డైరెక్ట్ విషయంలోకి వస్తాను. కాకపోతే కొన్నేళ్లుగా సొంత తమ్ముళ్ళలాగా నన్ను చూసుకుంటున్నటువంటి మా బాబు మోహన్ అన్న కూడా ఇక్కడ ఉండడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఇద్దరు అన్నయ్యల మధ్య ఈ ముద్దుల తమ్ముడు ఇక్కడ మీ ముందున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారం సహాయ సహకారాలు ఉండడం చాలా అదృష్టం మా కళాకారులను ఇంత అభిమానిస్తున్నటువంటి ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, డిప్యూటీ కలెక్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరందరూ కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ప్రత్యేకంగా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. సో చాలా వరకు రకరకాల వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటల్ని తీసుకొని నేను కామెడీగా చెప్తూ ఉంటాను. సపోజ్ ఎగ్జాంపుల్కి నేను మా ఆవిడ, సో ఈ విధంగా భార్యాభర్తలు మాట్లాడుతున్న మాటలు కూడా మనం సరదాగా తీసుకొని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు సాయి కుమార్ గారు, డైలాగ్ కింగ్ హీరో సాయి కుమార్ గారు, మంచి మనసు, మానవత్వం, ఫ్రెండ్షిప్ విలువలు తెలిసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి సన్మానం జరుగుతున్న సందర్భంగా, ఈ కొమరం భీం జాతీయ పురస్కార అవార్డు ఇస్తున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, నందమూరి తారక రామారావు గారు కానీ, లేకపోతే వైఎస్ రాజశేఖర్ గారు కానీ పైనుంచి ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తారు? ముందుగా పైనుంచి ఆశీర్వదిస్తుంది ఎన్టీ రామారావు గారు, ఆయనకు ఇష్టమైనటువంటి ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర్ గారు. ముందుగా రాజశేఖర రెడ్డి గారు, నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే. ఈరోజు కొమరం భీం జాతీయ పురస్కారం అవార్డు అందుకుంటున్నటువంటి డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను ఎక్కడున్నా ఆయనకి నా దీవెనలు నిండుగా ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఈ విధంగా వైఎస్ రాజశేఖర్ గారు మాట్లాడే విధానం తీసుకొని చెప్పొచ్చు. మీరు చప్పట్లు కూడా కొట్టవచ్చు, దానికేం నేను అభ్యర్థులు పెట్టాను, దానికేం ట్యాక్స్ కట్టరు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చప్పలు కొడితే అరెస్ట్ చేయడానికి రాలేదు, మీరు చప్పలు కొడితే ఎట్లా కొడతారా అని చూడడానికి వచ్చారు వాళ్ళంతే. ఓకే రైట్. ఇప్పుడు అదే నందమూరి తారక రామారావు గారు, నా తెలుగింటి అన్నదమ్ములకు, నా తెలుగింటి ఆడపడుచులకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, ఏ దేశం ఎగినా ఎందుకు కాదన్నా పొగడనా నీ తల్లి భూమి పార్తినట్టుగా ఈరోజు కొమరం భీం గిరిజనుల నాయకుడు మనకు ఎంతో అండదండలు ఉండేటువంటి, ఆయన ప్రాణ త్యాగం చేసినటువంటి కొమరం భీం అవార్డు అందుకుంటున్నా నా తమ్ముడు సాయి కుమార్ గారికి ఎంతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాడు. ఈ విధంగా ఎన్టీ రామారావు. అదే మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి మాట్లాడితే ఆయన ఎలా మాట్లాడతారు? తప్పకుండా నాగవాళ్ళ సురేష్ గారు పిలిస్తే లేదనుకున్నా, కాశీకి వెళ్ళాడు, కాశించుకున్నాడు, వారణాసుడు తన వర్షం మార్చుకున్నాడు కదా, అదే వేడి, అదే పౌరుషం. నాకు నచ్చిందే చేస్తా, నచ్చిందే చూస్తా, కాదు కూడదు అంటే వస్తా. ఈ విధంగా సరదాగా చిరంజీవి గారు మాట్లాడితే తీసుకొని చెప్పవచ్చు. అదే నందమూరి అందగాడు బాలయ్య బాబు గారు మాట్లాడితే ఎలా మాట్లాడతారు? బాలకృష్ణ గారు ఉండవా మాట్లాడుతున్నారుగా. ఈరోజు భారత కల్చరల్ అకాడమీ వారు ఆదివాసీ సాంస్కృతిక పరిషత్ ఓం సాయి తేజ ఆర్ట్స్ సంయుక్త నిర్వహణలో కొమరం భీం జాతీయ పురస్కార ప్రదానము
2-0-1-2-4 డైలాగ్ కింగ్ మోహన్ బాబు బాబు మోహన్ గారు సాయి కుమార్ గారు వారికి ఇస్తున్నటువంటి అవార్డుకి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే ఇచ్చేసినటువంటి నా నందమూరి అభిమానులకు, సినీ అభిమానులకు, సాయి కుమార్ గారి అభిమానులకు, బాబు మోహన్ గారి అభిమానులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎత్ర నాచంతే తత్ర పూజంతే అన్నట్టుగా యథా నాస్తి తదా దుర్భిక్షం, ఎత్ర గురుబిల్సితర రహే అమరా శుక్లం భద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం యథా నాస్తి తదా దుర్భిక్షం అన్నట్టుగా ఎక్కడైతే ఆడదాన్ని పూజిస్తారో అక్కడ అన్నట్టుగా ఈ ఊర్లో నాన్నగారు కూడా ఆ రోజుల్లో చాలా చక్కటి సాంప్రదాయాలతో చక్కటి కొమరం భీం అవార్డు అందుకోవడం అనేది పూర్వజన సుకృతం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ విధంగా థ్యాంక్ యూ. బాలయ్య బాబు గారు మామూలుగా మాట్లాడితే ఇలా ఉంటుంది, అదే డైలాగ్ చెప్పమంటే అది ఇంకా దానికి గ్యాప్లు ఉండవు అనమాట. ఓన్లీ మామూలుగా స్పీచ్ ఇచ్చినప్పుడే గ్యాప్లు ఉంటాయి. ఎన్ని అవార్డులు వచ్చాయని కాదు, కొమరం అవార్డు వచ్చిందా లేదా అది ఓన్లీ వన్స్. ఈ విధంగా మోహన్ బాబు గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది. సరే, సమయాన్ని అంతా పవన్ కళ్యాణ్ గారు ఓకే. ఈరోజు కొమరం భీం జాతీయ పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి మా సాయి కుమార్ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుసుకుంటూ, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి నాగమల్ల సురేష్ గారికి, అలాగే ఆయన సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా అది లెక్క ఇంకా గట్టిగా కొట్టాలి. అవునా కాదా? అవునా కాదా? అది లెక్క. ఈ విధంగా తెలుసుకొని సెలవు తీసుకుంటున్నాను. సరే, థ్యాంక్ యూ. ఇంత మంచి కార్యక్రమం ఉన్నాడు. మీకు జాతీయ పురస్కారం రావడం చాలా ఆనందంగా ఉంది బ్రదర్. చాలా కరెక్ట్ యాప్ట్ మీకు. థ్యాంక్ యూ. మా నాయకబోల్ సినిమా యాక్టర్ని సుస్వాగతించారు తప్పెడు గూడ్ పిల్లింగ్ గొయ్యలతో. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎట్లున్నదో కామెంట్ కూడా పెట్టండి. ఈ వీడియో ఇంతటితో ముగించింది. బాయ్ బాయ్.